కాత్యాయనిరా. వెల్కమ్ టు కాత్యాయనిరా మార్నింగ్ వన్ ఛానల్. నేను ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని చూపించబోతున్నాను. అది ఏంటంటే చిన్నపిల్లల నుంచి నేటి కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్య. అది దానికి పరిష్కార మార్గం అనమాట. అది నేను ఇవాళ చూపించబోతున్నాను. ఇది ప్రూఫ్స్తో అండి చూపించబోతున్నాను. అదేంటంటే ఆ సమస్య ఏంటంటే తెల్ల జుట్టు రావడం. ఈ తెల్ల జుట్టుకి నల్లగా పరచుకోవడానికి న్యాచురల్గా నేను న్యాచురల్ పద్ధతిలో నల్లపరచడానికి ఒక చిట్కా చూపించబోతున్నాను. చూద్దాము. ఇవే అండి. ఇదేంటో మీకు తెలుసు కదా, ఇది గోరింటాకు, మామూలుగా హెన్న తెలుసు, ఇది అందరికీ తెలిసిందే. కానీ ఇది రెడ్ అవుతుంది. దీంతో పాటుగా ఇంకొకటి ఏంటంటే ఇది మనకు జుట్టు నలుపు రావడానికి ముఖ్యమైనది ఇదేంటంటే ఇండిగో. దీనికోసం నేను ఎంత తిప్పలు పడ్డానంటే చాలా తిప్పలు పడ్డానండి, చాలా కష్టపడ్డాను. నిన్న ఒక 10 days బ్యాక్ నాకు ఇది కనిపించింది మొక్క. ఎందుకంటే ఫస్ట్ నేనైతే చూడండి, నా జుట్టు అయితే తెల్లగా అయిపోయింది కదా. ఈ జుట్టు తెల్లగా రావడం ఎలా అంటే లాస్ట్ మంత్ అంటే ఫిబ్రవరిలో మా తమ్ముడి పెళ్ళప్పుడు నేను మామూలు బయట దొరుకుతాయి కదా, ఆ డై వేసుకున్నాను. ఆ డై వేసుకోవడం వల్ల ఉన్న జుట్టు కాస్త ఇంకా తెల్లగా అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి వద్దు అనేసి కలర్ వేయలేదు, ఏం వేయలేదు, తెల్లగా ఉంది అలానే జుట్టు అంతా అక్కడక్కడ అంతా కూడా. అందుకోసం నేను గూగుల్లో అంతా కూడా సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే అప్పుడు నాకు దీని గురించి తెలిసింది. అందుకని నేను ఎక్కడెక్కడో వెతికానండి. అనుకోకుండా ఎవరో పొలం దగ్గరికి వెళ్తే అక్కడ కనిపించింది మొక్క. అప్పుడు అమ్మ దేవుడా అని ఎంతో సంతోషం అయిపోయింది అనమాట దీన్ని చూస్తాను. అప్పుడు నేను 10 days బ్యాక్ నేను ఇది తీసుకొని వచ్చాను. చూడండి, ఇది ఎండిన ఆకు. ఇది నిన్న తీసుకొని వచ్చానండి మీకు చూపించడానికి అనేసి. ఇది పచ్చిది ఇండిగో ఆకుది. నెక్స్ట్ ఇలాగే సేమ్ ఇలాంటిదే ఇంకొక ఆకు ఉంటుందండి. అదే వెంపలి చెట్టు అంటారు కదా, ఆ వెంపలి చెట్టు ఆకు. అది కూడా తెప్పించాను అదే పని. కానీ ఈరోజు అయితే నేను దీనికోసము ఒక 2 kilometers నడిచి వెళ్ళొచ్చాను. కానీ ఎక్కడా కనిపించలేదు. మరి ఎవరితోనో ఇది వేరే ఎక్కడో ఉంది అంటే వాళ్ళతో తెప్పించాను. మీకు చూపించాలి దీనికి దానికి తేడా ఏంటి అనేసి చూపించాలని ఈ మొక్కను తెప్పించాను. చూడండి, ఇది అయితే ఇండిగో కాదు, ఇది వెంపలి చెట్టు అంటారు దీన్ని. ఇది వెంపలి చెట్టు అండి. దీనికి దానికి తేడా ఎలా కనుక్కోండి. కానీ చూడండి, సేమ్ ఆకు అయితే రెండు ఒకటేగా ఉంటాయి. ఇది అలానే ఉంది, ఇది కూడా అలానే ఉంది. దీని కొమ్మ ఇది నిన్న తీసుకొని వచ్చాను, కానీ నేను దాని కొమ్మ కొద్దిగా ఆకు అయితే వాడిపోయింది. ఇదండి, ఇది ఇండిగో. ఇదే మనకు బ్లాక్ కావడానికి ఉపయోగపడేది. ఇదైతే వెంపలి చెట్టు అండి. ఈ వెంపలి చెట్టు చూడండి, దీని కాయలు చూసారా, ఇలా ఉన్నాయి, వెడల్పుగా ఉన్నాయి. ఇలా గోరు చిక్కుడుకాయలు ఉంటాయి చూడండి మనకి, అలా ఉన్నాయి ఇవి. కానీ ఇది వెంపలి చెట్టు ఇలా ఉన్నవి. ఇది మనకు పనికిరాదు, హెయిర్ డైకి పనికిరాదు ఇప్పుడు ఇది. నెక్స్ట్ ఇది ఇండిగో. మరి దీనికి దానికి తేడా ఏంటంటే ఈ కాయలను చూసి మనం కనుక్కోవచ్చండి. దీని కాయలు చూడండి, ఇలా నల్లగా గుండ్రంగా ఇలా ఉంటాయి, అనిపిస్తుంది, ఇలా ఉంటాయి. చూపిస్తానండి. ఇవి ఇండిగో ప్లాంట్ యొక్క కాయలు చూడండి, ఇలా గుండ్రంగా ఉంటాయి. ఇవి మాత్రం చిక్కుడుకాయల్లాగా ఉంటాయి వెంపలి చెట్టు అయితే. మీరు వినే ఉంటారు కదా, బ్రహ్మం గారు చెప్పారు ఏమని, వెంపలి చెట్టుకి నిచ్చెనలు వేసే మనుషులు పుడతారు అనేసి. ఇది చాలా పొట్టిగా ఉంటుంది, ఇంత ఉంటుంది చెట్టు, అంతే హైట్. అలాంటిది ఇది వెంపలి చెట్టు కాయలు. ఇది మనకు ఉపయోగపడేటువంటి ఇండిగో, అంటే జుట్టు నలుపు రావడానికి వచ్చేటువంటి ఇండిగో చెట్టు యొక్క కాయలు. ఇది దానికి దీనికి తేడా. అంతేకాదు, నేను చాలా ప్రయోగాలు చేశానండి. నేనైతే ఇంతవరకు ఇది వాడలేదు. గూగుల్లో సెర్చ్ చేశాను, ఎవరు చెప్పారు, విన్నాను కదా, వాడలేదు. ఎలా మరి వాడకుండానే మీకు చెప్పాలంటే నాకు చెప్పాలనిపించలేదు నేను వాడకుండా. కనుక దీనిపైన నేను రాత్రంతా ప్రయోగాలు కూడా చేశాను, ఎక్స్పెరిమెంట్స్ చేశాను. అది కూడా చూపిస్తాను మీకు. ఒక క్లాత్ పైన చేశాను. అది ఏంటంటే చూడండి, ఇది హెన్న. అంటే మనకు గోరింటాకు ఉంటుంది కదా,
నేను ఏమి కలపలేదు, ఏమీ మిక్స్ చేయలేదు, అంతా న్యాచురల్గానే చేశానండి ఇందులోకి. ఇది గోరింటాకు హెన్నా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇప్పుడు నేను చూపించాను కదా ఇండిగో, ఇది ఇండిగో చూడండి మీకు కనిపిస్తుందా, ఇది బ్లూయిష్ గ్రీన్గా ఉంది. అంటే ఇది ఇది చాలా దానికంటే బట్టలకు రంగులు అద్దడానికి కూడా ఉపయోగిస్తారంట. ఇది ముందు కాలంలో మనం నాకు ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నట్టు గుర్తు, నీలిమందు చెట్లు అనేసి చదివినట్లు, ఏదో 3rd క్లాస్లోనో ఏదో గాంధీ గారి గురించి చదివేటప్పుడు ఎప్పుడో వచ్చింది అది, నాకైతే సరిగా గుర్తు లేదు. కానీ ఇది అండి ఇండిగో చూడండి, బ్లూయిష్ గ్రీన్లో కనిపిస్తుంది మనకు. తర్వాత ఇది చూడండి, ఇక్కడ రాసింది ఎలా ఉందంటే, ఇది 2 కలిపి రాశాను. అంటే ఫస్ట్ హెన్నా రాసి దానిపైన ఈ ఇండిగో కూడా రాశాను. వెంటనే ఇది కొద్దిగా బ్లాక్గా అలా కనిపిస్తుంది కదా, ఇలా ఉందండి. మరీ పొద్దున ఇంకొక ప్రయోగం చేశాను. అదేంటంటే ఈ వెంపల చెట్టు తెప్పించాను కదా, ఇది మరి దీనికి దానికి తేడా, ఇదైతే ఉపయోగపడదు అన్నారు. కానీ చూద్దాం ఒకసారి ట్రై చేసి, 2 ఒకే రకంగా ఉన్నాయి కదా అనేసి ఇంకొక ప్రయోగం చేశాను ఇప్పుడు మార్నింగ్ మీకు చూపించడానికి. ఇది చూడండి, ఇది వెంపలి ఆకుని నూరేసి ఆ రసాన్ని రాశాను. అలాగే మళ్ళీ ఇది ఇండిగో కూడా ఇలా నూరేసేసి అంతా రసం రాశాను. ఇది పొద్దున చేశాను ఇంతకుముందు. చూడండి దీనికి దానికి తేడా ఏంటో మీరే చూడండి, ఇప్పుడే తెలిసిపోతుంది కదా కళ్ళ ముందే. ఇది వెంపలిది, ఇది ఇండిగోది. ఇది పూర్తి గ్రీన్గా ఉంది వెంపల ఆకుది, ఇది చూస్తే బ్లూయిష్ గ్రీన్గా ఉంది, కొద్దిగా బ్లాక్గా కూడా కనిపిస్తుంది చూడండి, బ్లూయిష్ గ్రీన్ అనమాట ఇది. కనుక దీనివల్లనే మనకు హెయిర్ అనేది బ్లాక్ అవుతుంది. కనుక మనం దీనికి చేసుకోవాల్సింది మొదట ఏమంటే, ఇది 2 రోజులు చేసుకోవాల్సి వస్తుందంటే అంటే వైట్ హెయిర్ ఇప్పుడు చాలామంది డై వేసేసారు కదా, డై వేసుకొని అలవాటు అయిపోయింది. మళ్ళీ డై వేయడం వలన హెయిర్ అంతా కూడా చాలా వైట్ అయిపోయింది. కనుక అలాంటి వాళ్ళు ఏం చేయాలి, మొదటి రోజు ఇది రాసుకోవాలి, హెన్నా రాసుకోవాలి. తర్వాత 2వ రోజు ఈ ఇండిగో పౌడర్ని రాసుకోవాలి. ఇంకా ప్రయోగం చేసినప్పుడు చూడండి, ఇది కూడా నేను రాత్రి నైట్ అది రాశాను కదా ఆ క్లాత్కి అంతా కూడా, తర్వాత నేను చేయి కడుక్కున్నాను, ఇదంతా కూడా చూడండి ఇలా వచ్చింది, రెడ్ బ్లాక్ అలా కనిపిస్తుంది కదా మీకు, అది ఇది ప్రయోగం చేసింది. ఇంకా ఒకటి ఏంటంటే ఇగో చూడండి, ఇది ఇండిగో అండి, కలుపుకున్నది నేను ఇండిగో కలిపినాను. ఇది పొద్దున్నే చూస్తే ఇది బ్లాక్గా మారిపోయింది, ఇదండి. ఇప్పుడు దీన్ని ఎలా వాడాలి మనము అనేది చూద్దాము. మనం నైట్ ఇది పౌడర్స్ చూడండి, ఇది గోరింటాకు పౌడరు, హెన్నా, ఇది ఇండిగో పౌడర్, ఇది ఇండిగో పౌడర్ అండి, ఇది మెహందీ, మామూలుగా అదే మెహందీ అంటే అదే హెన్నా, మామూలు ఒట్టి గోరింటాకే, ఇది ఏం మిక్స్ చేయలేదు ఇందులోకి. ఇప్పుడు ఇది పౌడర్లోకి మాత్రం ఏం మిక్స్ చేయలేదు. ఇది వచ్చి ఒట్టి ఇండిగో అంటే నీలి ఆకు అంటాం కదా, ఇండిగోనే మనం నీలి ఆకు అంటాం తెలుగులో, ఆ నీలి ఆకు పౌడర్ ఇది. ఇప్పుడు మొదటి రోజు మనం ఏం చేయాలంటే బాగా, ఇది టీ డికాషన్, టీని బాగా మరిగించేసి, బాగా చిక్కబడేటట్లుగా మరిగించేసి దాన్ని ఈ హెన్నా పౌడర్లో మిక్స్ చేసుకోవాలి మనం. నేను ఇక్కడ మిక్స్ చేసి పెట్టాను. అది కూడా ఇలా ఇనుప బాండ్లీలు ఉంటాయి కదా మన ఇళ్ళలో, అలా ఇనుప బాండ్లీలో ఈ హెన్నా పౌడరు, టీ డికాక్షన్, ఈ 2 కలిపి నైట్ ఇది టీ డికాక్షన్ చల్లబడిన తర్వాత కలపండి. ఇలా ఇనుప బాండ్లీలో మనం కలపాలి. ఈ కలిపింటే ఇలా వచ్చింది చూడండి, ఈ చుట్టూ బ్లాక్ కూడా అయింది. దీన్ని మనము మొదటి రోజు తలకంతా కూడా బాగా అప్లై చేసుకోవాలి. అంటే వైట్ హెయిర్ అంతా ఉన్న చోట అంతా మొత్తం తలంతా అప్లై చేసుకుంటాము. కానీ ఒకటి చెప్తున్నాను, పూసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఇండిగో రాస్తాము. ఇండిగో రాసిన తర్వాత ఏమనుకుంటారు మీరు, కొంతమంది కాలేదు అనుకుంటాం, కొన్ని చోట్ల అక్కడక్కడ వైట్ హెయిర్ అలానే ఉంది అనుకుంటే అది మనం ఏం తప్పు చేసింటామంటే, అక్కడ మనము ఈ హెన్నాను సరిగా అప్లై చేసింటాము, అంటే ఆ రెడ్ వచ్చిండదు. ఆ రెడ్ కలర్ రాకపోతే ఇంకా ఇండిగో అనేది బ్లాక్ అవ్వదు. కాబట్టి ఇది ఫస్ట్ బాగా రాసుకొనేసేయాలి ఇదంతా కూడా, ఇది హెన్నాని ముందు రోజు.
దాని తర్వాత అంటే మనం చదివి ఉంటాం చిన్నప్పుడు ఏమని, రెడ్ కలర్ పైన బ్లూ వేస్తే ఏమవుతుంది, అది బ్లాక్గా మారిపోతుంది అనేసి. అలా అనమాట. ఇది కూడా అంతే. ఇది రెడ్ అంటే పూర్తి రెడ్ అవ్వదు, అదే ఆరెంజ్ టైప్లో వస్తుంది. దీనిపైన మళ్ళీ నెక్స్ట్ డే ఇండిగో రాసుకున్నట్లయితే హెయిర్ అనేది బ్లాక్ అవుతుంది అని. అందుకని నేనైతే రాసుకోలేదు ఇంతవరకు. అందుకని నేను కూడా కనుక్కోవాలి ఇది నిజమో అబద్ధమో అని ఈ క్లాత్ పైన ట్రయల్ వేసింది. చూసారు కదా, ఎక్స్పెరిమెంట్స్ చేసిందంతా కూడా. క్లాత్ అయితే బ్లూగా, ఇది ఒట్టిది రాసింటే బ్లూగా మారింది. అలాగే ఇది రెండు కలిపి రాసింటే బ్లాక్ అయితే అయ్యింది. ఇది హెన్నా కనుక ఇప్పుడు నేను ధైర్యం తెచ్చుకొని ఇప్పుడు ఓహో తలకు రాసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇది నైట్ ఇంకా చేశాను కదా, ఇదంతా కూడా ఇప్పుడు తలకు రాసుకుంటాను. చూద్దాం. దగ్గరికి రా. ఇది చూడండి, నా చెయ్యి కూడా నిన్న అదంతా రాశాను కదా, ఆ చెయ్యి కూడా బ్లాక్ అయిపోయింది. ఇంతకంటే ఇంకా ప్రూఫ్ ఏముండదు కదా. ఇంకా నాకు కూడా ధైర్యం వచ్చింది రాసుకోవచ్చు తలకి అనేసి. అందుకని ఇప్పుడు రాసుకుంటున్నా, మీ ముందే రాసుకుంటున్నాను. నేను కూడా ఫస్ట్ ట్రై చేస్తున్నాను తలకి. చూద్దాం ఏమవుతుందో పొద్దున్నే చూసి. మళ్ళీ నెక్స్ట్ డే రేపు ఇండిగో రాసుకుంటాను, అది చూపిస్తానండి. మొదటి ఇదంతా కూడా బాగా కలిపేసుకుని, దీన్నంతా కూడా ఇలా కలిపేసుకుని బాగా. టీ డికాషన్ బదులు మనం ఈ బీట్రూట్ రసం కూడా బాగా, బీట్రూట్ మిక్సీకి వేసేసి ఆ రసాన్ని కూడా వడగట్టుకునేసి ఈ మెహందీలో ఇలా హెన్నాలో కలుపుకొని అది కూడా రాసుకోవచ్చండి. ఇక్కడంతా వైట్ హెయిర్ ఉన్నాయి. ఇది నాకు సరిపోతుందో సరిపోదో కూడా తెలియదు, కొద్దిగా ఉన్నింది హెన్నా పౌడరు, అదే ట్రయల్ చేద్దాం ఫస్ట్ అనేసి చేశాను. ఇలా ఒకవేళ గట్టిగా ఉంటే టీ డికాషన్ నేను ఇప్పుడు మరీ పెట్టాను కదా, ఇది అలా కలుపుకొనేసేయండి. ఇది మిగిలినా కూడా ఏం పర్వాలేదండి. మిగిలినదంతా కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ మరీ అయినా వాడుకోవచ్చు, ఏం కాదు. ఇదిలో చాలా పక్కగా వేసేస్తాను. మామూలుగా అయితే ఏమవుతుంది, డై రాసుకున్నట్లయితే ఇదంతా కూడా బ్లాక్ అయిపోవడం అలా అవుతుంది. చూద్దాం ఇది ఏమవుతుందో, రేపు చూస్తే తెలుస్తుంది. నేను ఇది రాసుకుంటాను, తర్వాత నెక్స్ట్ డే రేపు ఇండిగో రాసుకొని చూపిస్తాను. అంటే మనకు రిజల్ట్ అనేది మన్నాడు తెలుస్తుందండి ఎలా ఉంటుంది అనేది. ఈరోజు హెన్నా రాసుకొని చూపిస్తున్నాను. ఇక్కడంతా వైట్ చేస్తున్నాను. అనవసరంగా నేను అదేదో చెప్తాను కదండి, అలా నేను అనవసరంగా డైన్ వేసుకునేసాను. ఎక్కువ లేకపోయింది నాకు వైట్గా ఏమి, కానీ నేనేదో ఒకరొకరు కనిపిస్తున్నా కదా అనేసి డై వేసేసుకున్నాను. అదంతా కూడా ఇట్లా వైట్ అయిపోయింది. ఇట్లా పాయలుగా తీసేసి అంతా అప్లై చేసేసుకున్నాను. అలాగే అండి ఇది రాసుకుంటున్నాను. అలాగే నిన్న వెళ్ళాను కదా పొలంలోకి అనేసి, అది పీక్కొని వద్దాం ఇండిగో అనేసి. అలాగే వెళ్ళినప్పుడు పనిగా ఇదండి మొన్న పచ్చడి చేశాను, పెట్టాను కదా, ఏది నల్లేరు పచ్చడి. నల్లేరు కనిపించింది, ఇది కూడా పీక్కొని వచ్చేసాను. ఇవి వంకాయలు మాగినవి, అంటే ఎవరో పొలంలో మాగిపోయాయనేసి పీకి ఆ రోడ్ సైడ్ అటు సైడ్ పడేశారు. నేను అవి విత్తనానికి పనికి వస్తాయిలే, విత్తనాలు వేసుకోవచ్చు కదా అనేసి అవి కూడా తీసుకొని వచ్చేసాను. చూడండి ఇలా కట్ చేస్తే ఇలా ఉన్నాయి విత్తనాలన్నీ కూడా బాగా. ఇవి ఎండబెట్టేసి విత్తనాలు వేసుకుంటే మొక్కలు వస్తాయి కదా అనేసి అది కూడా తీసుకొని వచ్చేసానండి. ఏది కనిపిస్తే అది తీసుకొని వచ్చేస్తూ ఉంటాను, ఏదైనా ఉపయోగపడుతుంది అంటే మాత్రం. కానీ ఒకటండి, ఏదైనా చేస్తున్నామంటే ప్రూఫ్స్తో చూపించాలి కదా. ఊరికే అనవసరంగా ఏదో తెలిసిందిలే మనకు చెప్పేయాలి అని చెప్పడం నాకు ఇష్టం ఉండదన్నమాట. అందుకని నేను ఇలా మీకు వీడియోలోనే డైరెక్ట్గా చేసి మరీ ఎక్స్పెరిమెంట్స్ చేసి మరీ చూపిస్తున్నా. ఇదంతా ఇలా అప్లై చేసేసుకున్నాను, అంతా కూడా కలెక్ట్ చేసేసుకున్నాను. పూసుకున్న తర్వాత ఇలా ఉప్పు కట్టేసి, నాకైతే ఇంకా సరిపోలేదండి. చూడండి కింద జుట్టుకంతా రాయలేదు, అంటే బాగా డ్రైగా ఉంది కదా, ఎంతవరకు నేను రాసుకోలేదు కదా. ఎక్కువ హెయిర్ అంతా ఉంటే లోపల ఫస్ట్ ఇక్కడంతా పెట్టేసుకున్నాను నేను. కానీ మరి హెన్నా కూడా తక్కువ ఉంది కదా, మరీ రాసుకున్నాను అనేసి ఇలా రాసేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, మీ దగ్గర షవర్ కవర్ ఉంటే షవర్ కవర్ పెట్టుకోండి. నా దగ్గర అయితే ప్రస్తుతానికి షవర్ కవర్ లేదు. దాన్ని ఈ కవర్ని ఇలా వేసుకుంటున్నా. ఇది వస్తుందో రాదో కూడా తెలియదు. ఇలా అంతా కవర్ చేసేసుకోండి. ఎందుకంటే మామూలుగా అయితే అంత డ్రై అయిపోతుంది. ఇది డ్రై అయిపోయిందంటే అంత గట్టిగా అయిపోయినట్లు అయిపోతుంది కదా.
ఇలా అయితే నీట్గా అంతా రసం ఇదంతా కూడా లోపలికి బాగా ఫిట్ చేసుకుంటుంది, బాగా రెడ్డిష్ అయిపోతుంది. ఇది ఒక మీ ఇష్టం అండి, ఎంతసేపు ఆ డే అయితే ఏదో 10 మినిట్స్ పెట్టుకోవాలి, 15 మినిట్స్ పెట్టుకోవాలి అంటారు కదా. ఇది అలా కాదు, మనకి సహజ సిద్ధంగా లభించింది కాబట్టి చెట్టు నుండి ఇది ఏమి కెమికల్స్ ఏమి కలుపుకున్నాం, మనము మన చేతుల ద్వారా మనమే తయారు చేసుకుంటున్నాము కాబట్టి దీన్ని ఎంతసేపు 2 అవర్స్ పెట్టుకోండి. తర్వాత ఒకవేళ అంటే ఎక్కువ లేని వాళ్ళు నెక్స్ట్ వెంటనే తలకు పోసేసుకున్న తర్వాత ఆరబెట్టుకుని తర్వాత అయినా కూడా ఇది ఇండిగో పౌడర్ని మిక్స్ చేసుకుని, అంటే ఇండిగో పౌడర్ మాత్రం కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళలో అప్పటికప్పుడు తడుపుకొని రాసుకోవాలండి. ఇదైతే మేము ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి. హెన్నా అయితే మాత్రం అయితే ముందు రోజు నైటే టీ డికాక్షన్ కానీ లేదా బీట్రూట్ రసంలో కానీ నానబెట్టేసి నెక్స్ట్ డే ఉదయం రాసుకోండి. ఇది అయితే ఇండిగో పౌడర్ మాత్రము అప్పటికప్పుడు గోరువెచ్చటి నీళ్ళలో తడిపేసి పెట్టుకోండి. ఎక్కువ వైట్ హెయిర్ లేని వాళ్ళు అయితే ఇది వెంటనే ఇది ఆరిపోయిన తర్వాత తలస్నానం చేసిన తర్వాత వెంటనే అప్లై చేసేసుకోవచ్చు. చేసుకుని ఇది కూడా అంతే 1 అవర్ 2 అవర్స్ అట్లా పెట్టుకునేసి తలస్నానం చేసేసేయండి. నేనైతే నాకు వాడలేదు కదా ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా, అందుకని నెక్స్ట్ డే చేద్దాంలే అనుకుంటున్నా. ఇది రేపు రాసుకొని చూపిస్తాను, దీని రిజల్ట్ మన్నాడు చూపిస్తాను మీకు. ఓకేనా? ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చేయని వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి. కానీ ఇవైతే కూడా నేను ప్రాక్టికల్గా చేసి చూపించే మీకు చెప్తున్నానండి. నేనైతే ఎవరో చెప్పారు కదా ఓకే చూపించేద్దాం అనేసి చెప్పేద్దాం అనేసి పెట్టలేదు. అందుకని చెప్తాను కదా, ఈ క్లాత్ పైన ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసి చూపించిన తర్వాత నేను మళ్ళీ తలకు రాసుకుంటున్నాను. ఇప్పుడు మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా యూజ్ చేసుకోండి. ఇది న్యాచురల్గా లభించినవే కదా, మొక్కలే కదా ఇవి, ఏం కాదు, ఏమి కూడా కాదు మనకి ఏదో కెమికల్స్ కలిపి అది ఎవరో చెప్పారు మనం అంటే అదైతే ఏమన్నా అవుతుంది తప్ప అని భయపడాలి. ఇవైతే మొక్కలే కదా, ఏం కాదు. అంతేకాదు ఇది చూడండి, మనకు కలర్ కూడా చూడండి, ఇది ఆకే బ్లూయిష్ గ్రీన్గా ఉంది, గ్రీన్గా లేదు, ఇది బ్లూయిష్ గ్రీన్గా కనిపిస్తుంది. అదే ఈ ఆకు చూడండి, వెంబలి ఆకు అయితే పూర్తి గ్రీన్. దీనికి ఎంత తేడా ఉంది చూడండి. ఆకు చూస్తే ఒకటే రకంగా అనిపిస్తుంది, కొంచెము కొమ్మలు లేవు కదా, ఇది చూడండి ఇదంతా ఒకటేగా అనిపిస్తుంది ఆకు. అదే చెప్పాను కదా, దీని తేడా ఏంటంటే ఈ కాయలే దానికి తేడా అంతే. ఇది చిక్కుడు కాయలాగా ఉంటుంది, ఇది గుండ్రంగాయలా ఉంటుంది. పువ్వులు కూడా దాని అయితే పొడవుగా వస్తాయి. ఇది పువ్వులు అయితే ప్రస్తుతానికి దీనికి లేకపోయినాయండి, అన్ని కాయలు మాత్రమే ఉండిండే ఇండిగో ప్లాంట్కి. కాబట్టి వెంబలి అనేది ఇది హెయిర్ డైకి అయితే కాదు, వేరే దానికి ఏదానికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటా, ఆయుర్వేదిక్ ఏమైనా ఉపయోగపడుతుందేమో. ఇదైతే మాత్రము ఇండిగో అయితే మాత్రం ఇది నీలి చెట్టు అంటారు. ఈ నీలి ఆకులే మనకి ఈ హెయిర్ అనేది బ్లాక్ అవ్వడానికి ఉపయోగపడతాయి. సరే, దీని రిజల్ట్ అనేది మనకు మన్నాడు తెలుస్తుందండి, ఎందుకంటే ఇది రాసుకునేది కూడా రేపు నేను చూపిస్తాను ఎలా అనేసి. ఇండిగో పౌడర్ని ప్రస్తుతానికైతే ఇది రాసేసుకున్నాను. ఓకే, అందరికీ బాయ్.